జమీందార్ గారు ఎంత మంచివారో నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. నా చదువుకి, అమ్మ మందులకి ఎంతో సాయం చేశారు. 3 సంవత్సరాలుగా మనకు పంట సరిగ్గా పండటం లేదు. అయినా ధర్మవడ్డీకే అప్పు ఇచ్చారు. గత సంవత్సరం పంట లేకపోతే మొత్తం రుణం మాఫీ చేశారు. మనకే కాదు, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నారు. అవును కమలమ్మ, జమీందార్ గారంటే మీ నాన్నకే కాదు మా అందరికీ కూడా చాలా ఇష్టం. ఆయన సహాయం వెలకట్టలేనిది. అయినా కూడా పోయి నిన్ను అతని కొడుక్కు ఇచ్చి గొంతు కోయడం మాకు ఇష్టం లేదమ్మా. మావయ్య, మరేం పర్వాలేదు. నాన్న, మీరు కూడా ధైర్యంగా ఉండండి. అంతా దేవుడే చూసుకుంటాడు. జమీందారు గారి రుణం తీర్చుకునే అవకాశం ఈ రూపంలో వచ్చింది అనుకుంటాను. రామయ్య, సోమయ్య ఎంత నచ్చ చెప్పినా కమల ఇక వినలేదు. జమీందారు గారి కొడుకుని చేసుకుంటానని పట్టుపట్టింది. ఇక చేసేదేమీ లేక పెళ్లి చేశారు. కమల ఏదో పని చేస్తూ ఉంటే, అమ్మ కమల, ఆ పనులన్నీ నీకెందుకు? పనివాళ్ళు చేసుకుంటారు. నువ్వు అబ్బాయి దగ్గర ఉండు